హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇప్పుడే ట్రిపుల్ సినిమాస్లో గోదావరి గట్టుపైన సినిమా చూసి వస్తున్నా. సుమంత్ ప్రభాస్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 3 years తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. తన లాస్ట్ సినిమా మెయిన్ ఫేమస్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసింది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కూడా అయింది. సేమ్ అలాంటి ఒక రిలేటబుల్ డ్రామాతోనే మళ్ళీ వచ్చారు. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. మరి సినిమాతో ఇంప్రెస్ చేశాడా లేదా అని తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. నా కమింగ్ టు ద స్టోరీ లైన్. రాజు ఒక ఆటో డ్రైవర్. తన చెల్లి చదువుకునే ఇంజనీరింగ్ కాలేజీలో చదివే అమ్మాయే మాయ. ఈ మాయ అనే అమ్మాయితో లవ్లో పడతాడు. వీళ్ళ ప్రేమని అమ్మాయి వాళ్ళ నాన్నగారు శ్యాంబాబు ఒప్పుకున్నారా లేదా అనేది బేసిక్ స్టోరీ లైన్. ఏంటి స్టోరీ లైన్ వింటుంటే గత 10 సంవత్సరాలుగా చూస్తున్న ప్రేమ కథలే గుర్తొస్తున్నాయి కదా. ఎస్, సినిమా కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంటుంది. బట్ స్టిల్ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ 15 minutes బాగుంది భయ్య. సినిమా మొత్తం మీద ఎక్కడైనా ఎమోషన్స్ బాగా వర్క్ అయ్యాయి అంటే అది క్లైమాక్స్ 15 minutes. వీళ్ళు ఏదైతే ఫాదర్ అంటే కూతురికి శత్రువు కాదు, కూతురున్న ప్రతి ఫాదర్ తనలో తాను 365 days ఒంటరి పోరాటం చేస్తాడు. ఇలా ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ గురించి, ఎస్పెషల్లీ ఫాదర్ తన డాటర్ కోసం పడే బాధ, తపన ఇలాంటివి చూపించే ప్రయత్నం చేశారు. సో ఈ క్లైమాక్స్ పోర్షన్ నాకు బాగానే నచ్చింది. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి సీన్ నేను ఎప్పుడు చూడలేదని చెప్పట్లేదు, చాలాసార్లే చూసినా కూడా నచ్చింది. ఆ పోర్షన్స్ వరకు ఎమోషన్స్ వర్క్ అయ్యాయి. మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ బాగానే ట్రై చేశాడు సీన్స్ని సేవ్ చేయడానికి. బట్ సీన్లో ఏం లేనప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎంత కొట్టి ఏం లాభం చెప్పండి. లక్కీలీ ఒక్క సాంగ్ మినహాయించి మిగిలిన సాంగ్స్ అలా విత్ ద ఫ్లో వెళ్ళిపోతాయి. ఫస్ట్ సాంగ్లో ఏ క్యారెక్టర్ బిహేవియర్ ఎలా ఉండబోతుందని చూపిస్తారు, అలా చూపించడం కూడా నచ్చింది. కానీ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సాంగ్ ఫ్లోని బ్రేక్ చేస్తుంది. సుదర్శన్ కామెడీ సెకండ్ హాఫ్లో డీసెంట్గా ఉండింది. తను కూడా తనకి దొరికిన దగ్గర బాగానే ట్రై చేశారు. కామెడీ సీన్స్ చాలా వరకు హిట్ అండ్ మిస్ అయ్యాయి. నో కమిట్ టు ద నెగిటివ్స్. స్టోరీ చాలా రొటీన్ అండ్ అవుట్డేటెడ్గా ఉంది. ఏదో నామకే వాస్తే గోదావరి బ్యాక్డ్రాప్ యూస్ చేశారు తప్పితే ఇది ఎక్కడ తీసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండేది కాదు. గోదావరి కట్టుపైన ఇదే సీన్ టు సీన్ ప్రెడిక్టబుల్ ఫిలిం. నాకు ప్రెడిక్టబిలిటీతో కూడా ప్రాబ్లం లేదు. బట్ ఈ సినిమా ఎక్కడ ఎంగేజ్ చేయదు. ఇంటర్వెల్ అయితే పెద్ద జోక్లా అనిపించింది. ఆ తర్వాత వచ్చే సాంగ్ ఇంకా పెద్ద జోక్. ఎక్కడా కూడా ఒక రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే రాలేదు. అసలు పెద్ద కామెడీ ఏంటంటే హీరో లాగిపెట్టి హీరోయిన్ని కొడితే హీరోయిన్ హీరోతో లవ్లో పడిపోతుంది. వాహ్ అన్న వాహ్, ఏం రేటింగ్ అసలు. హీరోయిన్ క్యారెక్టర్ ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందంటే సడన్గా లవ్ అంటది, మళ్ళీ సడన్గా నానంటది, మళ్ళీ అన్ని విషయాల్లో అంతేనా అంటే కాదు. చాలా తెలివిగల పిల్ల, లోక జ్ఞానం బాగానే ఉన్న పిల్ల. ఎందుకు వెళ్తుందో తెలీదు, ఎందుకు వస్తుందో తెలీదు. నాకు అన్నిటికంటే బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే లైలా గారి సినిమాతో బిగ్ స్క్రీన్ మీదకి కంబ్యాక్ ఇచ్చారు. సరే, మీరు ఇచ్చింది హీరోయిన్ మదర్ క్యారెక్టర్ ఓకే, ఒకవేళ తనకి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కాదు. బట్ మీరు సెకండ్ హాఫ్లో ఆమెకి క్లోజప్లు వేసి తన లోపల ఏదో బాధ, కోపం దాచుకుంటుంది, ఏదో ఒక సీన్లో అది బ్లాస్ట్ అవబోతుందని ఎలివేషన్ ఇచ్చి అసలు సీనే లేకుండా చేసేశారు. మరి ఎందుకు సార్ అన్ని క్లోజప్లు? ఒక్క క్లైమాక్స్ మినహాయించి ఎక్కడ ప్రాపర్ ఎమోషన్ స్టఫ్ ఉండదు. అసలు ఇంకా సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్లో ఒక మినీ విలేజ్ వెబ్ సిరీస్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. పర్ఫార్మెన్సెస్ పరంగా అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ అందరికంటే బాగా అనిపించింది మహాలక్ష్మి అనే క్యారెక్టర్ చేసిన అమ్మాయి. తన పేరు రీను. చాలా క్యూట్గా ఉండింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో సారీ కట్టుకుంటుంది, నిజంగా మహాలక్ష్మిలా ఉంది. తనకి మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నా. ఓవరాల్గా చెప్పాలంటే గోదావరి గట్టుపైన వేసి బిలో యావరేజ్ ఫిలిం. కొత్తగా ఉండదు, అలానే బ్యాడ్ ఫిలిమా అంటే అలాంటి సినిమా కూడా కాదు. మరి ఈ స్టోరీ చేయడానికి సుమన్ ప్రభాస్ 3 years ఎందుకు తీసుకున్నాడో అర్థం కావట్లేదు. 80 స్క్రిప్ట్ రిజెక్ట్ చేశాడంట. ఏంటో మరి. నెక్స్ట్ సినిమా సందీప్ రెడ్డి వంగ ప్రొడక్షన్లో చేస్తున్నాడు, చూడాలి మరి.